ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై విజయారెడ్డి కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగారు. విజయారెడ్డి అన్న చిరంజీవి అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీజీపీని కలిశారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి. విజయారెడ్డి తల్లి పుష్ప అన్న చిరంజీవి నుంచి ప్రాణహాని ఉందని భర్త ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లల మృతికి కారణమైన వారిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేశాడు సురేందర్ రెడ్డి. దీంతో మేడిపల్లి డీసీపీకి స్వయంగా కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు డీజీపీ శశిధర్ రెడ్డి. రక్షణ కల్పిస్తామని సురేందర్ రెడ్డికి హామీ ఇచ్చారు డీజీపీ శశిధర్ రెడ్డి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ శశిధర్ రెడ్డి రంగంలోకి దిగడం నిజంగా కీలక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజయారెడ్డి కేసులో ఎలాంటి పురోగతి లేదు. కేవలం ఆవిడ స్ట్రెస్తోనే ఆ యొక్క యాంగ్జైటీతో చనిపోయింది అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి వదిలేశారు. సో అలాంటి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి వచ్చాక డీజీపీని కలవడం, ఇటు వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన వీళ్ళందరూ బంగారం కోసం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనే సిచ్యువేషన్ ఇప్పుడు చాలామందిని కలిసివేస్తుంది. ఎలాగైనా సరే నన్ను చంపేస్తారు, నాకు ప్రాణహాని ఉందని ఇప్పటికే భర్త సురేందర్ రెడ్డి వాళ్ళ మేడిపల్లి పిఎస్లో కేసు నమోదు చేయడం, దాని తర్వాత ఆయన మాట్లాడటం, సో ఇదంతా సంచలనంగా మారుతుంది. అంటే కేవలం ఆస్తి కోసమే చంపేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క విజయారెడ్డి గోల్డ్ దాదాపుగా కేజీ గోల్డ్ 2 కేజీల సిల్వర్ కోసం తనని చంపేశారు అని భర్త సురేందర్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ అయింది. భర్త సురేందర్ రెడ్డి ఎప్పుడైతే తన మనసులోని మాటలు, జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పారో దాని తర్వాత విజయారెడ్డి బలవన్మరణం అనేది ఒక స్ట్రెస్తోనే జరగలేదు అని చెప్పి చాలామంది అర్థం చేసుకున్నారు. సో ఇలాంటి కేసులో ఎప్పుడైతే విజయారెడ్డి ఆ యొక్క కాన్వర్జేషన్స్, కాల్ డేటా, ఈ ఎఫ్ఎస్ఎల్ దగ్ధం కేసులో మొత్తం ఆ రిపోర్ట్స్ అన్నీ దగ్ధమైపోయాయో దాని తర్వాత చాలామందికి తెలిసింది ఏంటంటే ఈ కేసు కూడా అన్ని కేసుల్లాగానే వీగిపోతుంది, సో ఎలాంటి అప్డేటు ఉండదు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. సో ఇప్పుడు డీజీపీ శశిధర్ రెడ్డి రంగంలోకి దిగడం అండ్ వాళ్ళ అన్న చిరంజీవిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తాము, ఈ యొక్క పుష్ప వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ వదిన కావచ్చు, వీళ్ళంతా ఏకమై ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క భర్త సురేందర్ రెడ్డిని చంపేస్తామని బెదిరిస్తున్నారని భర్త సురేందర్ రెడ్డి చెప్పడంతో అందరూ ఒక్కసారి కంగుతున్నారు. అదేంటి మొన్నటిదాకా స్ట్రెస్తో చనిపోయింది అనుకున్నాం పిల్లలను తీసుకొని, కాదు దీని వెనకాల ఆస్తి కోసం తగాదాలు కనిపిస్తున్నాయనేది అందరికీ అర్థమైన విషయం. సో ఇలాంటి నేపథ్యంలో తన బంగారం పోవడం, ఇంట్లో వెండి మాయమవడం, దాదాపుగా 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అయితే బంగారు ఆభరణాలు ఇవన్నీ పోయిన తర్వాత సో కేవలం తల్లి పుష్పలత అన్న చిరంజీవికి ఇటు తన వదిన లక్ష్మికి ఇచ్చే క్రమంలోనే కొన్ని గొడవలు జరిగాయి. అయితే గట్కేసర్ దగ్గర కొత్తగా ఒక అపార్ట్మెంట్ కడుతున్నారో, కింద కమర్షియల్ కాంప్లెక్స్లు, పైన రెసిడెన్స్ లా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారో ఆ బిల్డింగ్ కూడా అన్న చిరంజీవి పేరు మీదే రాయాలని చెప్పి తల్లి పుష్పలత ఎంతో పట్టుబట్టింది. కానీ ఆ మాటకి విజయారెడ్డి ససేమిరా అంది. నా పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, మరి వాళ్ళకేమి ఇవ్వాలి అని చెప్పి విజయారెడ్డి మాట్లాడిందని, తన కూతురు లాస్ట్ కాల్ అమ్మని అమ్మమ్మ వేధిస్తోంది అని చెప్పి వాళ్ళ కూతురు చెప్పిందని భర్త సురేందర్ రెడ్డి చెప్పడం నిజంగా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అంటే ఆస్తి కోసం ఇంతకి దిగజారుతారా? ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ విజయారెడ్డికి ఆస్తి ఎంత ఉందో ఇక్కడ చిరంజీవి కూడా ఆస్తి అంతే ఉంది. సరే, చిరంజీవికి కొన్ని కట్నం డబ్బులు వచ్చాయి, ఆ తర్వాత అయితే విజయారెడ్డి వాళ్ళ భర్త దుబాయ్ వెళ్ళి అంతో ఇంతో కొంచెం వాళ్ళని చూసుకోవడం, సపోర్ట్ ఇవ్వడం కాలక్రమేణా జరుగుతున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక పక్క ఈవిడ కూడా సాఫ్ట్వేర్గా ఉండడం, తనకి హై ప్యాకేజ్ ఉండడంతో వీళ్ళ యొక్క కళ్ళు విజయారెడ్డి ఆస్తి మీద పడ్డాయి. ఆల్రెడీ తన పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ ఉంది. ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్ కట్టుకుంటున్నారు. అక్కడ భర్త ఏమో దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తున్నాడు, 2 పిల్లలు బాగా చదువుకుంటున్నారు. సో వీళ్ళు ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనే భావన ఇటు
పుష్పలతలో, తల్లి పుష్పలతలో, అన్న చిరంజీవిలో, వదిన లక్ష్మిలో ఏర్పడింది. సో అదే ఒక విష బీజానికి నాంది పలికింది. ఎలాగైనా సరే ఎంతో కొంత లాక్కోవాలి, తనని ప్రెజర్ పెడితేనో, ఎందుకంటే భర్త దూరంగా ఉన్నాడు, సో కొంచెం స్ట్రాంగ్గా ఉండలేదు. సరే ఎంత ఆఫీస్ వర్క్లు ఈ పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఇంట్లో టార్చర్లు అనేవి ఎవరికి తెలియదు. సో ఎవరు పడే బాధ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. థర్డ్ పర్సన్ అనుభవించాలి, థర్డ్ పర్సన్ కనిపించాలి అంటే అది అర్థమయ్యే సిచ్యువేషన్ కాదు. సో అలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, ఈవిడ కరెక్ట్గా జనవరి 31న ఈవిడ బలవన్మరణానికి పాల్పడింది 2 పిల్లలతో. నిజంగా తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియానే షేక్ చేసింది ఈ ఘటన. అలాంటి కేసులో అసలు న్యాయం జరుగుద్దా లేదా అని చెప్పి భర్త సురేందర్ రెడ్డి ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో ఈ కేసులో ఎలాంటి మలుపులు జరగలేదు. సో తర్వాత ఆస్తి పంపకాల విషయాలు కావచ్చు, ఆస్తుల గురించి మాట్లాడుకోవడం గురించి కావచ్చు, ఇంట్లో జరిగిన దొంగతనం గురించి కావచ్చు, ఆవిడ గోల్డ్ పోవటం, ఆవిడ సిల్వర్ పోవటం, ఇటు అపార్ట్మెంట్ తనకే రాసి వలనడం. అండ్ దీనికి భర్త సురేందర్ రెడ్డి చెప్పింది ఏంటి, నా తదనంతరం ఒక ట్రస్ట్కి రాస్తాను తప్ప మీకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్పి తెగేసి చెప్పాడు భర్త సురేందర్ రెడ్డి. అలా ఎలా చేస్తారు, ట్రస్ట్ కిందకు రాస్తారు, మేము కూడా మా విజయారెడ్డి తమ్ముడినే కదా, సో మేము కుటుంబీకులం కాదా, మేము ఆస్తిని అనుభవించకూడదా, మీకు పిల్లలు లేరని చెప్పి మీ ఆస్తిని ఎవరో ఎందుకు అనుభవిస్తారు, అది మా చెల్లి ఆస్తి, మా వదిన ఆస్తి అని చెప్పి కుటుంబీకులు రివర్స్ అయ్యారు భర్త సురేందర్ రెడ్డి మీద. సో ఎప్పుడైతే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరుగుతున్నాయో ఒక్కసారిగా భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పిఎస్కి ఒక కేసు ఫైల్ చేశాడు. సో మరి రీసెంట్గా డీజీపీ శశిధర్ రెడ్డిని కలవడంతో ఈ కేసులో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సో అసలు మొత్తం ప్లాన్ చేసింది అన్నే, అక్కడ సూత్రధారి మొత్తం కూడా అన్నే, కేవలం ఆస్తి కోసమే ఇదంతా చేశారు, ఆవిడ్ని ఇబ్బంది పెట్టారు, తన పిల్లల్ని తనకు కాకుండా చేస్తారు. ఇటు ఏదైతే విజయారెడ్డి వదిన లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ తనకున్న అఫైర్స్ గురించి మాట్లాడతామనే ఒక భయంతో తను ఇలాంటి పని చేసిందేమో అని ఒక క్వశ్చన్ మార్క్ మాట్లాడారు. సరే ఆవిడ మొత్తానికైతే ఆవిడ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఆ స్టేట్మెంట్ వెనుక ఉన్న అర్థం ఏంటి, చనిపోయిన మనిషిని అంత వేధించి అంత బాధ పెట్టిన తర్వాత అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇవన్నీ ఈ విషయాలు మొత్తం తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే పర్టికులర్గా ఈ కేసులో డీజీపీ శశిధర్ రెడ్డి రంగంలో దిగారు. అయితే ఇప్పటిదాకా ఈ కేసు తరఫున ఇన్వెస్టిగేషన్ జరిగిందో, సో రీసెంట్గా నాంపల్లిలో ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఫైళ్ళు అన్నీ ధ్వంసమయ్యాయి. సో ఖాళీ బూడిదైపోయాయి. సో ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ కానీ విట్నెస్ ఎవిడెన్సెస్ ఏం లేవు. ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉన్నారు, సీసీ కెమెరాలు తప్ప విజయారెడ్డి కేసులో ఎవరు లేరు. సో ఎవరికి చెప్పలేదు. లాస్ట్గా ఆవిడ రాసిన లెటర్, లాస్ట్గా ఆవిడ పెట్టిన స్టోరీ అండ్ వాట్సాప్ స్టేటస్ల ఆధారాలు తప్ప ఇంకేం లేవు. అవి చూసి తెలుసుకున్న భర్త సురేందర్ రెడ్డి చర్లపల్లి వచ్చాక జరిగింది ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ యొక్క పోస్ట్ మార్టం అంతా జరిగింది. దాని తర్వాత అంత్యక్రియలు జరిగాయి. సో అది జరిగిన ఒక 2 నెలలు గడవక ముందే ఇంట్లో వాళ్ళు టార్చర్ స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆస్తి విభజన జరగాలి అని చెప్పి ఒక పాయింట్ రైజ్ అయింది. ఆ పాయింట్ రైజ్ అయిన తర్వాత భర్త సురేందర్ రెడ్డి మీ వల్లే చనిపోయింది, నాకు అర్థమైపోయింది అని చెప్పి మాట్లాడాడు. ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఇదొక కేవలం స్ట్రెస్తోనే జరిగిన బలవన్మరణం కాదు, దీని వెనుక ఆస్తి తగాదాలు, ఆస్తి గొడవలు ఉన్నాయి కానీ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆస్తి కోసం వాళ్ళని బలవన్మరణానికి పాల్పడేలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ కేసులో అసలు విజయారెడ్డికి న్యాయం జరుగుద్దా? విజయారెడ్డి లాంటి మహిళలు ఎంతోమంది ఇవాళ బాధపడుతున్నారు, 4 గోడల మధ్య బాధపడుతున్నారు ఎంతోమంది మహిళలు, ఆస్తులు గొడవలని, ఫ్యామిలీ ఇష్యూస్ అని. సో వాళ్ళు అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలని అనుకున్నా, ఎగ్జాంపుల్ విజయారెడ్డి కేసు తీసుకోండి, భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడు, అయినా సరే వాళ్ళ అమ్మని చూసుకుంటూ, వాళ్ళ అన్నని, వాళ్ళ వదిన్ని చూసుకుంటూ, ఇటు తన ఒక సాఫ్ట్వేర్గా ఒక కార్పొరేట్ ఉమెన్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో అలాంటి స్ట్రెస్లన్నీ అధిగమించి అవన్నీ దాటుకొని పిల్లల్ని, అందరినీ, ఫ్యామిలీని చూసుకుంటుంది. ఏ రోజు నాకు ఇది కావాలి, నేను ఇది ఇంత ఇబ్బంది పడుతున్నాను ఎవరికి తెలియనివ్వలేదు ఆవిడ. మరి అలాంటి మహిళలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఈ కేసులో న్యాయం జరగకపోతే సో కాల్డ్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి మహిళలకి ఇంకా ఏం న్యాయం జరుగుద్ది? ఇక్కడ ఈ కేసులో
కొన్ని విషయాలు మనం గమనిస్తే కేవలం ఆవిడ స్ట్రెస్తోనే చనిపోయే వ్యక్తి కాదు. ఆవిడ వాళ్ళ రియల్ పేజ్ ఆఫీస్లో ఆవిడ ఒక టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నారు. పర్ మంత్ 3 lakh రూపీస్ శాలరీ ఆవిడకి, అన్ని గ్రాస్ కటింగ్స్ పోను పర్ మంత్ ఆవిడకి 3 lakh శాలరీ. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తన టీంని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకుంటుంది, వర్క్ ఇంకా మెరుగుపరుచుకోవాలనుకుంటుంది, తన టీంని బిల్డ్ చేసుకోవాలి. ఇంకా నేను CEO స్థాయికి వెళ్ళాలి, మేనేజర్ స్థాయికి వెళ్ళాలి, ఒక పాడ్ లీడ్ స్థాయికి వెళ్ళాలి అని అనుకునే వ్యక్తి ఆవిడ. ఎంతో మందిని తయారు చేసింది, ఎంతో మందిని కొంచెం అంటే ఒక MNC కంపెనీ స్థాయికి తీసుకువెళ్ళింది. తనకిద్దరు ట్రైన్ అయిన వాళ్ళకి మంచి శాలరీ వచ్చేలాగా చేసుకుంది. మరి ఇంత చేసుకున్న ఆవిడ ఒక స్ట్రెస్కే చనిపోయింది అనుకుందామా? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. మనం టీవీ వేదికగా దాదాపుగా 2 నెలల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. సో జరిగింది ఏంటి? దాని వెనకాల ఆస్తి అనే కోణం ఉంది. సో దాని వెనకాల ఆస్తి అనే కోణం ఉంది. ఆ ఆస్తి వల్లే ఈ యొక్క ఇబ్బందులు కావచ్చు, ఈ యొక్క గొడవలు కావచ్చు, ఇవన్నీ జరిగాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి డీజీపీ శశిధర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన డైరెక్ట్గా మేడిపల్లి డీసీపీకి కాల్ చేసి మ్యాటర్ ఏంటో తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎన్నాళ్ళుగా జరుగుతుంది, ఇది తప్పెవరిది, అసలు ఇక్కడ దీంట్లో అక్యూజ్డ్ ఎవరు, సస్పెక్ట్ ఎవరు, విక్టిమ్ ఎవరు, ఫైండ్ అవుట్ చేయాలి కదా అని చెప్పి మేడిపల్లి డీసీపీకి డీజీపీ శశిధర్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు విజయారెడ్డికి న్యాయం జరుగుద్దా? కేవలం వాళ్ళ అన్న చిరంజీవిని అరెస్ట్ చేసి పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా? మంచిగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.